డైలీ బ్రెడ్ చర్చ్ వారి బైబిల్ ఫ్యాక్ట్స్. కైసర్ ఔగుస్తు ప్రజా సంఖ్య ఎందుకు నమోదు చేయించాడు? కైసర్ ఔగుస్తు ఎవరు? హేరోది ఎవరు? అసలు కైసర్ ఔగుస్తు రోమా సామ్రాజ్యాన్ని ఎలా నెలకొల్పాడు అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. కైసర్ ఔగుస్తు రోమా సామ్రాజ్యం అంతటిపై సార్వభౌమాధిపత్యాన్ని వహించిన మొట్టమొదటి చక్రవర్తి. కైసరు అనగా చక్రవర్తి అని అర్థం. రోమా సామ్రాజ్య చక్రవర్తులను కైసరు అనే బిరుదుతో పిలుస్తారు. నెబుకద్నెజరు దానియేలుకు వచ్చిన కలభావంలో 4వ రాజ్యమే రోమా సామ్రాజ్యం. ఇది ఇనుము వంటిది కావున రోమీలు బహుక్రూరంగా ఉండేవారు. వీరిది మిక్కిలి కఠిన ప్రభుత్వం. రోమా సామ్రాజ్యం క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 565 సంవత్సరాల వరకు భూమి మీద నిలిచింది. ఈ రోమా సామ్రాజ్యాన్ని మీరు స్క్రీన్పై చూడవచ్చు. ఈ సామ్రాజ్యం అంతటిని కైసర్ ఔగుస్తు పరిపాలించాడు. కైసర్ ఔగుస్తును ఇంగ్లీషులో సీజర్ అగస్టిన్ అంటారు. ఇతను క్రీస్తు పూర్వం 63వ సంవత్సరంలో సెప్టెంబర్ 23వ తారీఖున ఇటలీలోని రోమ్లో జన్మించాడు. అలాగే క్రీస్తు శకం 14వ సంవత్సరంలో ఆగస్టు 19వ తారీఖున ఇటలీలోని నోలా అను ప్రాంతంలో మరణించాడు. ఇతని తండ్రి పేరు గయాస్ ఆక్టేవియస్, తల్లి పేరు ఆట్రియా. అలాగే ఇతని మేనమామ పేరు జూలియస్ సీజర్. ఈ జూలియస్ సీజర్ కైసర్ ఔగుస్తును దత్తత తీసుకున్నాడు. కాబట్టి జూలియస్ సీజర్ కైసర్ ఔగుస్తుకు దత్తత తండ్రి అవుతాడు. కైసర్ ఔగుస్తు కుమార్తె పేరు జూలియా సీజరిస్. మొదట్లో కైసర్ ఔగుస్తు మిలిటరీ కమాండర్, తరువాత రోమా చక్రవర్తిగా 45 సంవత్సరాలు పరిపాలించాడు. ఇప్పుడు కైసర్ ఔగుస్తు రోమా సామ్రాజ్య చక్రవర్తిగా ఎలా ఆవిర్భవించాడో తెలుసుకుందాం. తన మేనమామైన జూలియస్ సీజర్ రోమా సైన్యంలో బలంగా వాడబడి రోమీల్లో ప్రజాదరణ పొందిన వ్యక్తి. కైసర్ ఔగుస్తు 18వ సంవత్సరంలో ఉన్నప్పుడు తన మేనమామ అయిన జూలియస్ సీజర్ శత్రువులచే హత్యకు గురయ్యాడు. అప్పుడు కైసర్ ఔగుస్తు గ్రీసులో చదువుకుంటున్నాడు. తన మామ వారసుడిగా దత్తపుత్రుడిగా అధికార పోరాటంలోనికి కైసర్ ఔగుస్తు ప్రవేశించాడు. మొట్టమొదటిగా ఆక్టేవియన్ సింహాసనాన్ని అధిరోహించి తరువాత మిగతా తిరుగుబాటుదారులను శత్రు సైన్యాలను ఓడించి రోమా సార్వభౌమాధిపత్యాన్ని వహించిన మొట్టమొదటి చక్రవర్తిగా ఆవిర్భవించాడు. కైసర్ ఔగుస్తును గయస్ ఆక్టేవియస్, గయస్ జూలియస్ సీజర్ అని కూడా పిలుస్తారు. రోమన్ సెనెట్ ఇతనికి అగస్టస్ అను బిరుదుతో సత్కరించింది. అగస్టస్ అనగా రెవరెండ్ అనగా ఉన్నతమైన గౌరవనీయమైన అని అర్థం. కైసర్ ఔగుస్తు అన్యమత రోమన్ దేవతలను ఆరాధించేవాడు మరియు తనను తాను సజీవ దేవుడిగా ప్రజలందరికీ పరిచయం చేసుకుని ఇతనిని ఆరాధించడానికి ప్రజలందరికీ అనుమతిచ్చేవాడు. ఈ విధంగా ప్రజలందరిచే దేవుడిగా ఆరాధనలు పొందేవాడు. ఈ విధంగా 45 సంవత్సరములు కైసర్ ఔగుస్తు పరిపాలించాడు. ఇప్పుడు ఇతని గురించి ఇంత చరిత్ర ఎందుకు చెప్పానంటే, యేసు పుట్టిన కాలంలోనే కైసర్ ఔగుస్తు రోమా చక్రవర్తి. అప్పట్లో యోధా దేశం కూడా రోమా సామ్రాజ్యంలో భాగమై ఉన్నది. యోధా ప్రాంతానికి రాజు హేరోదు అయితే మొత్తం రోమా సామ్రాజ్యానికి చక్రవర్తి కైసరు ఔగుస్తు. యోధా ప్రాంతానికి హేరోదు రాజు ఎలా అయ్యాడో తదుపరి వీడియోలో మీకు తెలియజేస్తాను. కైసర్ ఔగుస్తు గురించి బైబిల్లో ప్రస్తావించబడిన లేఖనాన్ని చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము 1వ వచనం. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసర్ ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఈ లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే సర్వలోకమునకు అనగా రోమా సామ్రాజ్యం కొన్ని దేశాల భాగమై ఉన్నది. ఆ రోమా సామ్రాజ్య సంబంధిత ప్రాంతాలను సర్వలోకము అంటారు. ఇప్పుడు ఈ సర్వలోకానికి కైసర్ ఔగుస్తు ప్రజాసంఖ్య నమోదు చేసుకోవడానికి ఇతర ప్రాంతాల్లో ఉన్నవారందరూ తమ సొంత పట్టణానికి వెళ్ళి పేర్లు నమోదు చేసుకోవాలి అని కైసర్ ఔగుస్తు ఆజ్ఞ ఇచ్చాడు. దీనికి కారణం ప్రజాసంఖ్య నమోదు చేయడం ద్వారా ఆ సామ్రాజ్యంలో ఉన్న ప్రజలందరి చేత పన్నులు వసూలు చేయడానికి సులువుగా ఉంటుందని ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసర్ ఔగుస్తు ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞ ఇచ్చే సమయంలో మరియమ్మ గర్భవతి యేసేపుతో పాటు గలిలయలోని నజరేతులో ఉంది. ఇప్పుడు చక్రవర్తి ఆజ్ఞ మేరకు తమ సొంత ప్రాంతమైన బెత్లెహేముకు ప్రయాణం సాగించారు. నజరేతుకు బెత్లెహేముకు 80 మైళ్ళ దూరం అనగా ఇంచుమించు 120 కిలోమీటర్ల దూరం. మరియమ్మ గర్భవతిగా ఇన్ని కిలోమీటర్లు ప్రయాణించి తమ సొంత ప్రాంతమైన బెత్లెహేముకు వచ్చి లోకరక్షకుడైన యేసుక్రీస్తుకు జన్మనిచ్చింది. దేవుడు తన ప్రవక్తల చేత కొన్ని వందల సంవత్సరాల
ముందుగానే ప్రవచించిన మాటలు నెరవేర్చడం కోసం దేవుడు కైసరు ఔగుస్తు కాలంలో శాస్త్రీయ ఆధారాలతో ఈ మహా గొప్ప కార్యాన్ని దేవుడు జరిగించాడు. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.